నష్టపరిహారం కూడా ఇవ్వకుండా ప్రభుత్వం తొలగించి మన రోడ్ల మీదకి నెట్టేసింది. మామూలుగా ఎవరైనా శాశ్వతమైన కార్మికుల్ని బీఆర్ఎస్ పెట్టుకుంటే అదనమైన సౌకర్యాలు లేదు, వారి సర్వీస్ పూర్తి కాకముందే దాన్ని తొలగిస్తే అదనమైన కాంపెన్సేషన్ ఇస్తారు. వీరిని తొలగించడమే అన్యాయం అయితే ఆ తొలగించిన వారి పట్ల అమానుషంగా వ్యవహరించడం మరొక దుర్మార్గంగా ఉంది. అందుకనే ఇక్కడ అన్ని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ఈ కార్మికులను తొలగించకూడదు అని చెప్పేసి ముఖ్య కష్టం పట్టి అంటున్నారు. అయినా కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోకపోవడం అనేది శోచనీయ విషయం. అలాగే మీరు కాంట్రాక్ట్ పర్సెంటే భూములు అటువంటి త్యాగం చేశారు, వారికి తీవ్రమైన అన్యాయం చేశారు కాదు. వాస్తవంగా ఇక్కడ ఒక విశాఖపట్నం జిల్లాని, బాంబు జిల్లాని స్టీల్ హబ్గా తయారు చేస్తామని ప్రతి చోటిగా నశించిపోయేట్లా చేస్తూ స్టీల్ హబ్గా తయారు చేయడం అంటే అర్థం ఏంటనేది నేను అడుగుతున్నాను. స్టీల్ హబ్గా తయారు చేయడం అంటే ఈ స్టీల్ ప్లాంట్ని కూడా బలహీనం చేసి ప్రైవేట్ పట్టుకోవడం, కొత్త ప్రైవేట్ సంస్థల తీసుకురావడం, వారికి గనుల్ని వీటన్నింటినీ కేటాయించి స్టీల్ హబ్గా తయారు చేయడం లాగా ఈరోజు ప్రధానమంత్రి గారు మన దేశాన్ని $5 ట్రిలియన్ ఎకానమీగా తయారు చేసేస్తానని చాలా కాలం చెప్పారు. మరి $5 ట్రిలియన్ ఎకానమీగా ముందుకు పోవాలంటే ఈ స్టీలు, సిమెంటు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన అనేక సౌకర్యాలు, వాటికి సంబంధించిన ఫ్యాక్టరీస్ ఇంకా పెరగకుండా దీన్ని ఇంకా విస్తరించి బలపరిచి కొత్త ఉద్యోగులు చేర్చుకుంటేనే మన దేశం వారు చెప్తున్న అభివృద్ధి సాధించింది తప్ప ఉన్న వాటిని ఈ రకంగా చేయడం అనేది సాధ్యం కాదు. అందుకని మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఈ ఉన్న స్టీల్ ప్లాంట్ పూర్తి సామాన్య స్థాయికి తీసుకురావడం, కొత్త బ్లాస్ట్ ఫర్నెసెస్, బాయిలర్స్, అలాగే ఇతర ప్లాంట్స్ని అదనంగా చేర్చడం, ఇప్పుడున్న ఉద్యోగులను తొలగించకుండా ఇంకా ఎక్కువ అదనంగా ఉద్యోగుల్ని చేర్చుకోవడం, అలాగే దీన్ని క్యాప్టివ్ మైండ్స్ని ఇవ్వడం, ఎప్పటికీ భూములు ఇచ్చి నిర్వాసితులుగా ఉండే ఉద్యోగాలు కానీ 8,000 కుటుంబాలని వాళ్ళందరూ కూడా కల్పించడం అంటే ఉన్నదాంట్లోనే కాదు, ఎక్స్పాండ్ చేసి వాళ్ళందరూ ఉద్యోగాలు కల్పిస్తుంది. ఈ రకమైన చర్యలు తీసుకుంటే అలాగే ఇక్కడ ప్రభుత్వం, రాజకీయ పార్టీలు ఈ సంస్థ ఇంకా మెరుగు చేసేదానికి అవసరమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో కొత్త దానికి కేటాయించడం, ఎక్స్పాన్షన్ చేయడం, వాటి కోసం మళ్ళీ బట్టి మనం ఒత్తిడి చేయడం అని చెప్పేసి అవసరం, ఆ రకంగా ముందుకు రావాలని. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ, అలాగే బీజేపీతో సహా ఇక్కడ పవన్ కళ్యాణ్ అందరూ ఉన్నారు. నిన్న నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా కుర్చీలో కూర్చొని ఉన్నారు. మరి అక్కడికి వెళ్ళి పాల్గొన్నారు, ముఖ్యమంత్రి కూడా పాల్గొన్నారు. కానీ మన రాష్ట్రం నుంచి పాల్గొన్న గవర్నమెంట్ గారు కానీ, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్రం యొక్క సమస్యలు అక్కడ ఏమీ లేవు. ప్రతి రాష్ట్రం వారు మొత్తం రాష్ట్రాలకు సంబంధించిన సమస్యల్ని తమ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక